యేసుక్రీస్తు నామములో అందరికీ హృదయపూర్వక వందనాలండి. దేవుని బిడ్డలారా, దేవుడు మిమ్మల్ని దీవించిన గాక. ఎలా ఉన్నారు? బాగున్నారా? దేవుడు మిమ్మల్ని మేలుతో నింపును గాక. కృపాక్షేమం మీ వెంట వచ్చును గాక. ఈ బేతేలు ప్రార్థన మందిరం తరపున మరి వేకువజామున చుక్కవాలి మీరు ఉందరు గాక. దేవుడు మేలులతో నింపును గాక. మీ కుటుంబంలో ఆశీర్వాదం కలిగి ఉందరు గాక. దేవుడు మీ కుడి పరుషం ఉన్నాడు గనక ఈరోజు దేవుడు మనతో దర్శించి మాట్లాడిన మాటలు ఏంటంటే, మీ కుడి పరుషం ఉన్నాడు గనక మీరు భయపడకండి, దిగులు పడకండి, జడీకుమంటున్నాడు. నిన్ను విడిపించి గొప్ప చేస్తానంటున్నాడు, ఆశీర్వదిస్తానంటున్నాడు. దేవుని బిడ్డలారా, మిమ్మల్ని విడిపించును గాక. మీ పనుల్లో, మీ సేవలో దేవుడు తోడే నడిపించును గాక. మీ కుడి పరుషం ఉన్నాడు కనుక, ఎంతమంది అయితే వీడియో చూస్తున్నారో, మీ కుడి పరుషం ఉన్నాడు కనుక నిన్ను విడిపిస్తానంటున్నాడు. అతడు నన్ను ప్రేమిస్తున్నాడు కనుక నేను అతన్ని నీ అప్పుల నుంచి, బాధల నుంచి, రోగం నుంచి, అన్నిటి నుంచి నిన్ను విడిపించి గొప్ప చేస్తానంటున్నాడు. కీర్తనగా మనం గుర్తుపెట్టుకోండి. ఈరోజు మరి కీర్తన 91:14 చూసినట్లయితే, అతడు నన్ను ప్రేమిస్తున్నాడు కనుక నేను అతన్ని తప్పిస్తానంటున్నాడు, నిన్ను విడిపిస్తానంటున్నాడు, నిన్ను రక్షిస్తానంటున్నాడు, ఆశీర్వదిస్తానంటున్నాడు. ప్రయాసపడి భారం మోసుకున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, మీకు నేను విశ్రాంతి కలుగు చేస్తానంటున్నాడు. దేవుని బిడ్డలారా, భయపడకము, దిగులు పడకము. ఈరోజు నీ కుడి పరుషంలో ఉన్నాను కనుక నీ అన్నిటి నుంచి, నీ యావత్ బాధల నుంచి నేను విడిపించను గాక. సర్వ రోగముల నుంచి విడిపించను గాక. నిర్గమకాండం 15:26 ప్రకటిస్తున్నాను. సర్వ రోగములు తొలగిపోవను గాక. నిన్ను స్వస్థపరిచి యెహోవా నేనే. అనారోగ్యంతో ఉన్నవారు తొలగిపోవను గాక. అప్పులు ఉన్నవారు తొలగిపోవను గాక. నీ సేవలో 30 100 నీ పనుల్లో, నీ బిజినెస్లో, నీ పంటని దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. అలాగే ఈ భారతదేశంలో యుద్ధంలో మరి ఏమీ లేకుండా దేవుడు కాపరగా ఉండి కాచి కాపాడును గాక. అలాగే ఎంతమంది అయితే లైవ్ చూస్తున్నారు, దేవుడు మిమ్మల్ని కాచి కాపాడును గాక. గ్యాస్ కొరత లేకుండా దేవుడు మీకు కొండల తట్టు కనులెత్తి 21:121 కీర్తన చూసినట్లయితే, కొండల తట్టు కనులెత్తి చూసినట్లయితే ఎక్కడ నుండి నీకు సహాయం వచ్చును? యెహోవాను మీకు సహాయం కలుగును గాక. ఆయన భూమి ఆకాశం సృష్టించిన వాడు, ఆయన భూమి ఆకాశం సృష్టించేవాడు గనుక మరి అన్నిటి నుంచి దేవుడు నిన్ను ఆశీర్వదించునుగాక, దీవించునుగాక. మీ పనుల్లో, మీ బిజినెస్లో రాకపోకలు తోడి నడిపించి దీవించి మేలుతో నింపునుగాక. కృపాక్షేమం మీ వెంట వచ్చునుగాక. అందరికీ హృదయపూర్వక వందనాలండి. గాడ్ బ్లెస్ యూ.